Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో మనము ఏఎస్ఓ 2022లో వచ్చిన 77వ క్వశ్చన్ ఇది. 77వ క్వశ్చను. ఇందులో 76 నిన్న చూసేసాం కదా. అది ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేలు. ఇక్కడ పొరపాటున 76 అని పెట్టాను. ఇది 77వ క్వశ్చన్ కాన్సెప్ట్ ఇది. ఇందులో మనము ఈ స్కేల్స్ చూద్దాం. అంటే మెజర్మెంట్ స్కేల్స్ అనేది చాలా కీలకం అనమాట. మనము స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేయబోయే ముందే, స్టాటిస్టిక్స్లో ఏమన్నా నేర్చుకోవాలి అనుకునే దానికి ముందే ఈ మెజర్మెంట్ స్కేల్స్ గురించి పరిపూర్ణమైన అవగాహన ఉండాలి. మనము ఏ ఏ రకమైన స్టాటిస్టికల్ మెజరు దేనికి వాడగలుగుతాము అనే స్పష్టమైన ఒక కన్క్లూషన్ ఇచ్చే స్కేల్స్ అనమాట ఇవి. ఇక్కడ దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే 2 రకాలుగా అడిగారనమాట. ఈ కార్రిలేషన్ కోఎఫిషియంట్స్కి సంబంధించి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అనే ఒకటి, ఈ మెజర్మెంట్ స్కేల్స్, ఇవి రెండుకి సంబంధించి క్వశ్చన్ అడిగారు. 77వ క్వశ్చను. ఇది 76 పొరపాటున పడింది, సారీ. ఇక్కడ చూడండి, నామినల్ స్కేల్ అంటే ఓన్లీ పేర్లు అలాంటివే ఉంటాయి, బ్లడ్ గ్రూపు అలాంటివి ఉంటాయన్నమాట. మనం ఈ నామినల్ స్కేల్లో ఉన్నప్పుడు దానికి మోడ్ కనుక్కోవచ్చు. అంటే ఎంతమంది ఆ బ్లడ్ గ్రూప్ ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సాయి 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 అంటారు కదా, సాయి అనే పేరు ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, సాయి అనే పేరు ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనేది మనకు ఎట్లా తెలుస్తుంది? మోడ్ ద్వారా తెలుస్తుంది. అంటే అదొక్కటే కనుక్కోగలుగుతాం. ఆర్డినల్ స్కేల్లో మనము మీడియను, పర్సంటైల్స్ అలాంటివి కనుక్కోగలుగుతాము. ఇక్కడ ర్యాంకింగ్ ఉంటుందన్నమాట. 1, 2, 3 అని ర్యాంకింగ్ ఉంటుంది. కానీ మధ్యలో ఈ ర్యాంక్కి 1కి 2కి మధ్యలో ఒకటే డిస్టెన్స్ అని కూడా మనం చెప్పలేమన్నమాట. అలాగే 2కి 3కి మధ్య కూడా ఇంత తేడా ఉంది అని చెప్పి మనం చెప్పలేం. అలాగే ఇంటర్వల్ స్కేల్ అనమాట. ఇక్కడ ఇంటర్వల్ స్కేల్లో మనము ఒక ఇంటర్వల్, ఒక రేంజ్లో చెప్పచ్చు అనమాట. టెంపరేచర్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అన్నిటికీ తర్వాత సుపీరియరు ఈ రేషియో స్కేలు. ఇది ఇందులో ట్రూ జీరో అనేది యాడ్ అవుతుంది. మనము రేషియోస్లో చెప్పగలుగుతాం. ఇప్పుడు డబల్ చేయాలి అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 40 డిగ్రీల టెంపరేచర్ అన్నామంటే 20x2 అని మనం చెప్పలేం. కానీ ఇక్కడ 1.5 అడుగు ఎత్తుండేవాడు 1 కన్నా 1.5 రెట్లు ఎక్కువ ఉన్నాడు అని చెప్పచ్చు అనమాట. అది రేషియో స్కేల్లో. ఇది నామినల్. ఈ స్కేల్స్ గురించి అడిగారు. అదేవిధంగా యూనిట్స్ గురించి కూడా అడిగారు అనమాట. యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ దానికి సంబంధించి అడిగారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ మీన్కి ఏమి యూనిట్స్ ఉంటాయి, వేరియన్స్కి స్క్వేర్ యూనిట్స్ ఉంటాయి, స్టాండర్డ్ డీవియేషన్కి సేమ్ ఉంటుంది. కానీ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్కి, కార్రిలేషన్ కోఎఫిషియంట్స్కి ఎటువంటి యూనిట్స్ ఉండవు. కాబట్టి నేను ప్రతి ఒక్కటి కూడా ఫార్ములా పరంగా చూసి మీకు నీట్గా ఈ ఈ లెక్చర్లో అన్నీ చెప్పడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ కెన్ వి క్యాలిక్యులేట్ ఆవరేజ్ ఆఫ్. ఆవరేజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆవరేజ్ అంటే ఏంది? ఇట్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ మెజరింగ్ ది సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ డేటా, అంతే కదా. ఇట్ ఈజ్ ఏ సింగిల్ నెంబర్ విచ్ రిప్రజెంట్ ది హోల్ గ్రూప్ ఆఫ్ డేటా అనమాట. ఇప్పుడు మనము ఈ రిలీజియన్ అనే దానికి మనం ఏదో క్లాసులో రిలీజియన్ గ్యాదర్ చేసాము, దానికి యావరేజ్, ఏ యావరేజ్ కనుక్కోగలుగుతాం. అలాగే ర్యాంక్ ఇన్ క్లాస్కి మనం ఏ యావరేజ్ ఈజ్ విచ్ ఈజ్ సూటబుల్. టెంపరేచర్కి ఏ యావరేజ్, హైట్కి ఏ యావరేజ్ వాడాలి. మన దగ్గర 5 యావరేజెస్ ఉన్నాయి కదా, మీను, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీను, పర్సంటైల్స్, క్వార్టైల్స్, డిసైల్స్, ఇవన్నీ కూడా యావరేజెస్. ఏ యావరేజ్ వాడాలి దేనికి అనేది. నాట్ ఎవ్రీ వేరియబుల్ అలౌస్ ఆల్ స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్. అది గుర్తుపెట్టుకోండి. మన దగ్గరికి కొంతమంది స్కాలర్స్ వస్తూ ఉంటారు, ఏదో డేటా తెస్తారు, నాకు దీనికి కార్రిలేషన్ కోఎఫిషియంట్ చేసి ఇవ్వండి సార్ అంటారు. అక్కడ ఆర్డినరీ డేటా ఉంటుందన్నమాట, దానికి మనం చేయలేం. నామినల్ డేటా ఉన్నప్పుడు మనం జస్ట్ ఫ్రీక్వెన్సీ కనుక్కోగలుగుతాము. ఆ క్యారెక్టరిస్టిక్ ఎక్కువ మందికి ఏది క్యారెక్టరిస్టిక్ ఉందో చెప్పగలుగుతాం అనమాట. అది అలాగా చేయగలుగుతాం, అంతేగాని అన్ని మెజర్స్ కనుక్కోగలం. ఈ మెజర్మెంట్ స్కేల్స్ డిసైడ్స్ విచ్ స్టాటిస్టికల్ మెజర్స్ ఆర్ మీనింగ్ఫుల్. ఈ స్కేల్స్ వల్ల మనము ఏదైనా డేటా ఉంటే ఏ మెజర్ దానికి సూటబుల్గా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది. ఏ స్టాటిస్టికల్ మెజర్ వాడితే మన దగ్గర ఉండే డేటా మనం అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము.
మనం దాని లాంగ్వేజ్ని, మనం స్టాటిస్టిక్స్ అనేది లాంగ్వేజ్ ఆఫ్ డేటా అని చెప్తున్నాను కదా, మనం ఏ భాషలో దాన్ని అర్థం చేసుకోగలుగుతాము ఏ స్కేల్ వాడితే అనేది చూడొచ్చు అనమాట. ఫస్ట్ నామినల్ స్కేల్ నుంచి వస్తాం. నామ్ అంటే నేమ్ అంటేనే పేరు కదా, పేర్లు మాత్రమే ఉంటాయన్నమాట. మనం పేర్లు తీసాము, పేర్లు మాత్రమే వస్తుంది. పేర్లకు మనం ఏ రకమైన స్టాటిస్టికల్ మెజర్ క్యాలిక్యులేట్ చేయగలుగుతామో అంతే, అక్కడ అది మాత్రమే చేయగలుగుతాం అనమాట. ఇక్కడ బ్లడ్ గ్రూప్స్ తీసాము. ఏ అనే బ్లడ్ గ్రూప్ ఉంది, బి అనే బ్లడ్ గ్రూప్ ఉంది, 4 రకాలైన బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. అంతే, అంతవరకే వాటిలో నుంచి మనం డేటా తీయగలుగుతాం. దే ఆర్ జస్ట్ కేటగిరీస్ ఓన్లీ. ఏ అనేదంతా ఒక కేటగిరీ, బి అనేదంతా ఒక కేటగిరీ. ఇక్కడ ఏమో ఆర్డర్ ఉండదు, ఏకి బికి మధ్యలో ఇంత తేడా ఉంది అనేది ఆర్డర్ ఉండదు. దీంట్లో అరిథమెటిక్ ఆపరేషన్స్ మేము చేసామనుకోండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబి అని, ఏ ఇంటూ బి ఏబి అన్నామంటే మీనింగ్లెస్ అనమాట. మోడ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. మనం ఎక్కువ మందికి ఏ రకమైన బ్లడ్ గ్రూప్ ఉంది అనే అంతవరకే దీంట్లో కనుక్కోగలుగుతాం. ఎక్కువ మందికి ఏ పేరు ఉంది, సాయి అనే పేరు ఉంది ఎక్కువ మందికి, కాబట్టి ఆ సాయి అనే పేరు ఎక్కువ మందికి ఉంది అనేది అప్పుడు అర్థమైపోయింది. సుబ్బారావు అంటారనుకోండి, తెలుగు వాళ్ళంతా సుబ్బారావు అనే పేరు ఒకప్పట్లో ఎక్కువ ఫేమస్గా ఉండేదన్నమాట. అలాగా అంతవరకే కనుక్కోగలుగుతాం నామినల్లో, అంతేగాని ఇంకా మిగతా ఏం కనుక్కోలేం. ఇక్కడ చూడండి, ఏ ప్లస్ బి నాట్ నాట్ అట్ ఆల్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అనమాట. దీంట్లో వరకే. నెక్స్ట్ ఆర్డినరీ స్కేల్ చూద్దాం. ఇక్కడ ఆర్డర్ ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్ అలా అని చెప్పి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి 500, రెండో ర్యాంక్ వచ్చిన వాడికి 400, మూడో ర్యాంక్ వచ్చిన వాడికి 300, నాలుగో ర్యాంక్ వచ్చిన వాడికి 200 అలా ఉండదన్నమాట. ఈక్వల్గా ప్రతి ఒక్కరికి 100 తేడా అనేది ఉండదు. ఎక్కువ మంది ఎక్కువ మార్కులు వచ్చి ఉండే వాడికి 500 వచ్చిన వాడికి ఫస్ట్ ర్యాంకు, 499.9 వచ్చినా కూడా సెకండ్ ర్యాంకే అవుతుంది. అలాగనమాట. ఇక్కడ ఈక్వల్ డిస్టెన్స్ ఏమి ఉండదు, దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆర్డర్ ఉంటుంది, డిఫరెన్స్ బిట్వీన్ ర్యాంక్స్ నాట్ మీనింగ్ఫుల్. వాటి మధ్య ర్యాంకుల మధ్య తేడా మీనింగ్ఫుల్గా ఉండదు, నాట్ మీనింగ్ఫుల్. మీడియన్ అండ్ పర్సంటైల్స్ కెన్ బి కంప్యూటెడ్. వీటికి మనము ఏది మధ్యలో ఉండేది ఏది అనేది చూడొచ్చు. అంతే, పర్సంటైల్స్ చేస్తాం కదా మనం ర్యాంకులు ఇచ్చినప్పుడు, ఈ పర్సంటైల్సే కదా ఎక్కువ వాడతాము. 99 పర్సంటైల్లో వచ్చాడండి మా వాడికి ర్యాంకు అంటే ఏమి, మొత్తం 1,00,000 మంది రాశారు, 1,00,000 మందిలో 99th పర్సంటైల్ అంటే ఏం మీనింగు, మొదటి 1000 మందిలో మా వాడు ఉన్నాడు అని అర్థం అనమాట. 98 పర్సంటైల్ అన్నారనుకోండి, మొదటి 2000 మందిలో మా వాడు ఉన్నాడు అని అర్థం అనమాట. 50th పర్సంటైల్ అన్నారనుకోండి, 50% మందిలో మా వాడు ఉన్నాడు అని అర్థం అనమాట. అంతవరకే మనం చేయగలుగుతాం ఏంది ఈ ఆర్డినరీ స్కేల్కి. జాగ్రత్తగా చూడండి, మీన్ అనేది దీంట్లో అర్థవంతంగా ఉండదు. మీన్ ఈజ్ జనరలీ నాట్ మీనింగ్ఫుల్. ఇక్కడ చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్ డస్ నాట్ ఇంప్లై ఈక్వల్ గ్యాప్స్. నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ కూడా ఇదనమాట. తర్వాత ఇంటర్వల్ స్కేల్. ఇక్కడ ఇంటర్వల్ స్కేల్లో మనకి ఏమవుతుందంటే 20 డిగ్రీలు, 30 డిగ్రీలు, 40 డిగ్రీలు అని మనము ఇంటర్వల్ ఉంటుంది, ఈక్వల్ ఇంటర్వల్ ఉంటుంది. ఇక్కడ 20కి 30కి మధ్యలో 10 గ్యాప్ ఉంది, 30కి 40కి మధ్యలో 10 గ్యాప్ ఉంది. ఈక్వల్ ఇంటర్వల్స్ ఉంటాయి. జీరో అనేది ఆర్బిటరీగా ఉంటుంది. రేషియో అనేది ఇక్కడ మీనింగ్ లెస్ అనమాట. అంటే ఏంది, నేను ముందే చెప్పాను కదా, ఇక్కడ 40 డిగ్రీలు అంటే 20 డిగ్రీలకి రెట్టింపు 40 డిగ్రీలు కాదు. ఇక్కడ ఒక అది ఇంటర్వల్ అంతే. 40 degrees సెల్సియస్ ఈజ్ నాట్ ట్వైస్ యాజ్ హాట్ యాజ్ 20 degrees సెల్సియస్. అది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు రేషియో స్కేల్కి వస్తాము. ఇప్పుడు ఎత్తు చూద్దాము. 180 సెంటీమీటర్ల ఎత్తు, 170 సెంటీమీటర్ల ఎత్తు, 180 సెంటీమీటర్స్ హైట్. ఇక్కడ దీని లక్షణాలు ఎలాగంటే, ఇక్కడ ఈక్వల్ ఇంటర్వల్స్ ఉంటాయి, ట్రూ జీరో అనే దానికి ఎగ్జిస్ట్గా ఉంటుంది, ట్రూ జీరో ఎగ్జిస్ట్, రేషియోస్ ఆర్ మీనింగ్ఫుల్. అంటే ఏమి, 180 సెంటీమీటర్లు ఉండేవాడు 150 సెంటీమీటర్లు ఉండేవాడి కన్నా 1.2 రెట్లు ఎక్కువ ఎత్తున్నాడు అని మనం కంపేర్ చేయొచ్చు. ఒకవేళ 90 సెంటీమీటర్లు ఉండే ఎత్తున్నవాడు అన్నాడు అనుకోండి, 90 సెంటీమీటర్ల వాడు 180 సెంటీమీటర్లు ఎత్తుండేవాడు కన్నా సగం ఎత్తు తక్కువ ఉన్నాడు. 180 సెంటీమీటర్లు ఉండేవాడు 90 సెంటీమీటర్లు ఉండేవాడికి 2 రెట్లు ఎత్తు ఎక్కువ ఎత్తున్నాడు అని మనం చెప్పచ్చు అనమాట. ఇక్కడ ఇది జాగ్రత్తగా చూడండి, ఇది చాలా కీలకమైన టేబుల్ ఇది. దీంట్లో ఏమైపోతుందంటే, ఇది స్కేలు, ఇది బ్లూ 15 అనేది తప్పు వచ్చింది, ఇది స్కేలు. నామినల్ స్కేల్లో జెండరు, బ్లడ్ గ్రూపు, రిలీజను ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇంకా ఏవైనా మన నామినల్ స్కేల్లో రావచ్చు. ఇక్కడ ఆర్డర్ ఉండదు, ఈక్వల్ ఇంటర్వల్స్ ఉండవు, ట్రూ జీరో అనేది ఉండదు. ఓన్లీ వీటికి మనం ఫ్రీక్వెన్సీస్ కనుక్కోగలుగుతాము, మోడ్ మాత్రమే కనుక్కోగలుగుతాము. మీరు ఏమైనా ఎగ్జామినేషన్లో ఇచ్చారనుకోండి, మనము నామినల్ స్కేల్కి ఏ రకమైన స్టాటిస్టికల్ మెజర్స్ మీనింగ్ఫుల్గా ఉంటాయి అని ఫ్రీక్వెన్సీ కనుక్కోవచ్చు, మోడ్ కనుక్కోవచ్చు. మనం క్యాలిక్యులేట్ చేయమంటే ఏదైనా చేసి ఇచ్చేస్తుంది మిషను, కానీ మీనింగ్ఫుల్గా ఉండేటివి మోడ్, ఫ్రీక్వెన్సీ వరకు చేయొచ్చు అనమాట. అదే ఆర్డినల్ స్కేల్లో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంటే, ర్యాంకులు ఉంటాయి, గ్రేడ్లు ఉంటాయి, సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఆర్డినల్ స్కేల్లో వస్తాయి.
ఇక్కడ ఆర్డర్ ఉంటుంది, కానీ ఆర్డర్ ఈక్వల్ ఇంటర్వల్స్ వాటి మధ్యలో ఉండదు. ట్రూ జీరో అనేది ఉండదు ఇక్కడ. వీటికి మనం ఏం కనుక్కోగలుగుతాం? ఆర్డినల్ స్కేల్కి మీనింగ్ఫుల్ స్టాటిస్టిక్స్ ఏది? మీడియన్, పర్సంటైల్, క్వార్టైల్స్. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్వల్ స్కేల్. ఇక్కడ టెంపరేచరు ఎగ్జాంపుల్, ఐక్యూ స్కోర్సు, క్యాలెండర్, ఇయర్ అన్నమాట. ఇవి ఇంటర్వల్స్లో పోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆర్డర్ ఉంటుంది, ఈక్వల్ ఇంటర్వల్స్ ఉంటాయి. లేనిదల్లా ఇక్కడ ట్రూ జీరో అనేది ఇక్కడ ఉండదు, అది ఆర్బిటరీగా ఉంటుంది. ఇటువంటి రకమైన డేటాకి మీన్ కనుక్కోవచ్చు, వేరియన్స్ కనుక్కోవచ్చు, స్టాండర్డ్ డివియేషన్ కనుక్కోవచ్చు, కార్లేషన్ కనుక్కోవచ్చు. ఇంటర్వల్ స్కేల్ ఉండే డేటాకి ఇవన్నీ కూడా మనం కనుక్కోవచ్చు. చివరిలో రేషియో స్కేల్ ఈజ్ సుపీరియర్ టు ఆల్ దీస్ అబౌవ్ 3 అనమాట. ఇక్కడ హైటు, వెయిట్, ఏజ్, ఇన్కమ్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఆర్డర్ ఉంటుంది, ఈక్వల్ ఇంటర్వల్స్ ఉంటాయి, ట్రూ జీరో అనేది ఉంటుంది. ఆల్ స్టాటిస్టికల్ మెజర్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ రేషియో స్కేల్స్. ఇక్కడ ఇంక్రీజింగ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ నామినల్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆర్డినల్లో వస్తుంది, దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇంటర్వల్లో వస్తుంది, దానికన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ రేషియోలో వస్తుంది. NOIR అది గుర్తుపెట్టుకోండి, NOIR. హయ్యర్ స్కేల్ ఇంప్లైస్ మోర్ స్టాటిస్టికల్ ఆపరేషన్స్ ఆర్ మీనింగ్ఫుల్. ఇంకా జాగ్రత్తగా చూడండి. నామినల్ నేమ్స్ ఓన్లీ, ఆర్డినల్ ఒక ఆర్డర్ యాడ్ అవుతుంది, దానికి ఈక్వల్ ఇంటర్వల్స్ యాడ్ అవుతుంది. ఇంటర్వల్ స్కేల్లో అన్ని ట్రూ జీరో కూడా యాడ్ అయిపోతుంది రేషియో స్కేల్లో. ఇప్పుడు అడగచ్చు, ఈ నామినల్ స్కేల్కి రేషియో స్కేల్కి ఏం తేడా ఉందని. ఇంటర్వల్ స్కేల్కి రేషియో స్కేల్కి ట్రూ జీరో యాడ్ అయింది. ఇక్కడ నామినల్ స్కేల్కి ఆర్డినల్ స్కేల్కి వచ్చే లోపల ఆర్డర్ యాడ్ అయింది అనమాట. అలాగనమాట. ఇక్కడ ఇది బ్లడ్ గ్రూప్ అనేది మోడ్, ర్యాంక్ అనేది మీడియన్, టెంపరేచర్ అనేది మీను, స్టాండర్డ్ డివియేషన్ ఇంటర్వల్ స్కేల్కి, హైట్స్ ఆల్ మెజర్స్ అనేది రేషియో స్కేల్స్ అనమాట. ఇక్కడ మెమరీ ట్రిక్ ఏమి? నేమ్స్, ఆర్డరు, ఈక్వల్ ఇంటర్వల్స్, ట్రూ జీరో. ఇది తేడా అనమాట. ఇప్పుడు మనం ఒక సింపుల్ కస్టమర్ సర్వే ద్వారా ఈ 4 రకాలైన స్కేల్స్ ఏంటివి అనేది మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఇక్కడ దీని ఆబ్జెక్టివ్ ఏమి? సపోజ్ ఏ సూపర్ మార్కెట్ వాంట్స్ టు అండర్స్టాండ్ ఇట్స్ కస్టమర్స్. ఏ క్వశ్చనీర్ ఇస్ ప్రిపేర్డ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ కస్టమర్ కేటగిరీ. ఎటువంటి కేటగిరీ వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు? విఐపి కస్టమరా, రెగ్యులర్ కస్టమరా, క్యాజువల్ కస్టమరా, సాటిస్ఫాక్షన్ లెవెల్, వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏ రకంగా ఉంది, వాళ్ళు ఎన్నిసార్లు వస్తున్నారు, మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తున్నారు, మన సూపర్ మార్కెట్లో వచ్చి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు. డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రొడ్యూస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజర్మెంట్ స్కేల్స్. ఒక్కొక్క క్వశ్చన్ నుంచి మనము ఒక మెజర్మెంట్ స్కేల్ తీయచ్చు అనమాట. ఇక్కడ 1 క్వశ్చన్ ఇంప్లైస్ 4 స్కేల్స్, 1 క్వశ్చనీర్ ఇంప్లైస్ టు 4 స్కేల్స్ అనమాట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒక 4 క్వశ్చన్లు తీసుకున్నాను. జెండర్, మేలు, ఫిమేలు, అదర్. ఇక్కడ జెండర్ అనమాట. దీంట్లో నుంచి ఏం తీయచ్చు మీరే చెప్పండి. సాటిస్ఫాక్షన్ లెవెల్, వెరీ డిస్సాటిస్ఫైడ్, డిస్సాటిస్ఫైడ్, న్యూట్రల్, సాటిస్ఫైడ్, వెరీ సాటిస్ఫైడ్. ఇక్కడ ఏముందో మీరే చెప్పండి. నంబర్ ఆఫ్ విజిట్స్ పర్ మంత్, ఎన్నిసార్లు వచ్చాడు, అక్కడ ఎన్నిసార్లు వచ్చాడు, 3 సార్ల, 5 సార్ల, 10 సార్ల, 30 సార్ల. నెలలో ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు, 2000, 3000, 5000, 10,000. ఇక్కడ అతను రాస్తాడు అనమాట. ఈ 4 క్వశ్చన్లో నుంచి మనం ఏం తీయచ్చు? ఇక్కడ ఫస్ట్ జెండర్ అనేది నామినల్ స్కేల్ మాత్రమే తీయచ్చు. మేల్ వస్తున్నారా, ఫిమేల్ వస్తున్నారా తీయచ్చు. లేదా సుబ్బారావు వస్తున్నాడా, వెంకట్రావు వస్తున్నాడా, సాయి వస్తున్నాడా తీయచ్చు అనమాట. పేరు వరకే ఆడ వస్తుంది అనమాట. ఏ పేరు ఉండేవాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు, మేల్స్ ఎక్కువ మంది వస్తున్నారా, ఫిమేల్స్ ఎక్కువ మంది వస్తున్నారా, అంతవరకే మనం చెప్పగలుగుతాం. దాని వరకే మనం ఏ చార్ట్స్ అయినా గీయగలుగుతాం అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇక్కడ ఆర్డర్ వచ్చేసింది. సాటిస్ఫైడ్, వెరీ సాటిస్ఫైడ్ అని మనం తీయగలుగుతాము. అక్కడే ఆర్డర్ వచ్చేస్తుంది, ఎంతమంది ఎక్కువ సాటిస్ఫై అయినారనేది మనకు ఆర్డర్ తెలుస్తుంది. మనకు అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఉంది మన సూపర్ మార్కెట్లో, ఇక్కడ మనం 5 degrees టెంపరేచర్, 10 degrees టెంపరేచర్ ఉందా అనేది మనం ఇక్కడ తెలుసుకోగలుగుతాం. మంత్లీ పర్చేజ్ అమౌంట్ అనేది రేషియో స్కేలు. ఇందులో నుంచి మనం అన్ని స్టాటిస్టికల్ మెజర్స్ దీనికి తీసేయచ్చు. ప్రతి స్టాటిస్టికల్ మెజరు ఈ ఇన్కమ్, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు అనే దానికి తీయచ్చు అనమాట. యావరేజ్ ఇన్కమ్ ఎంత తీస్తున్నావో తీయచ్చు, డిస్పర్షన్ ఇన్కమ్ తీయచ్చు, మన రిలేషన్షిప్ తీయచ్చు అనమాట. వీటికి మధ్య మేలుకి మా ఖర్చు పెట్టిన దానికి రిలేషన్షిప్ తీయచ్చు. కాబట్టి మీరు ఈ రకంగా అర్థం చేసుకోండి స్టాటిస్టిక్స్. ముందు మనం ఏమేమో నేర్చుకుంటాం, కానీ ఈ స్కేల్స్ గురించి పరిపూర్ణమైన అవగాహన తెలిసి ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం వచ్చే వాళ్ళలో విఐపి కస్టమరా, రెగ్యులర్గా వచ్చే కస్టమరా, కొత్త కస్టమరా అనేది ఈ నామినల్ స్కేల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ నేమ్స్ మాత్రమే తెలుస్తాయి, ఆర్డర్ అనేది ఉండదు. అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది చేయడం అనేది మీనింగ్లెస్గా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అండ్ మోడ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ నామినల్ స్కేల్
ఇన్ కేస్ ఆఫ్ కస్టమర్ కేటగిరీ. మనకి ఇక్కడ ఈ విఐపి కస్టమర్ని రెగ్యులర్ కస్టమర్ని కలిపినామంటే బెటర్ కస్టమర్ ఏం రాడు, వాటికి అటు మీనింగ్లెస్ అనమాట. ఉదాహరణ కలిపేదానికి అర్థమే ఉండదు ఇక్కడ. నెక్స్ట్ ఆర్డినరీ స్కేల్కి వద్దాము. ఇక్కడ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉంటాయి. ఈ 5 రకాలైన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇచ్చాం. 1, 2, 3, 4, 5. 5 స్టార్ రేటింగ్ ఇమ్మంటారు కదా మనకు. ఏ స్టార్ రేటింగ్ ఏ కస్టమర్ ఇస్తున్నాడు అనేది మనకు అక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ ఏమి అబ్జర్వేషన్, ఇక్కడ ఆర్డర్ ఉంటుంది, బట్ ది డిఫరెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ కేటగిరీస్ ఈజ్ అన్నోన్. ఒకదానికి మధ్య వాడు ఎంత తేడా ఇస్తున్నాడు అనేది తెలియదు. అతను ఈ కేటగరైజ్ చేయగలుగుతాం అంతే. ఇక్కడ మీన్ అండ్ పర్సంటైల్స్ అన్నోన్, మీన్ అండ్ పర్సంటైల్స్ ఆర్ మీడియన్ ఇది మీడియన్ అండ్ పర్సంటైల్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్డినల్ డేటా. ఇది తప్పు ఉంది చూసుకోండి. మీడియన్ అండ్ పర్సంటైల్స్ ఆర్ మీనింగ్ఫుల్. నెక్స్ట్ ఇంటర్వల్ స్కేలు. రెఫ్రిజిరేటర్ టెంపరేచర్ మనకు 2 డిగ్రీలు ఉంది, 5 డిగ్రీలు ఉంది, 8 డిగ్రీల టెంపరేచర్ ఉంది అని వాటి పెట్టాడు అనుకోండి. ఇక్కడ ఈక్వల్ ఇంటర్వల్స్ ఉంటాయి. 0 degrees డస్ నాట్ మీన్ మనకు ఇక్కడ 0 అంటే దాని అర్థం ఏమంటే అక్కడ ఏం టెంపరేచర్ లేదని కాదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అది 0కి ఆర్బిటరీ అనేది దాని అర్థం అదనమాట. 0 degrees డస్ నాట్ మీన్ ఆబ్సెన్స్ ఆఫ్ టెంపరేచర్. ఇక్కడ రేషియోస్ అనేటివి మీనింగ్ఫుల్గా ఆర్ నాట్ మీనింగ్ఫుల్. రేషియోస్ ఆర్ నాట్ మీనింగ్ఫుల్ అంటే దీని అర్థం ఏమంటే ఇక్కడ 2 డిగ్రీలని డబల్ చేస్తే 10 డిగ్రీలు అవ్వదు. 10 degrees Celsius నాట్ అట్ ఆల్ ఈక్వల్ టు 2 into 5 degrees Celsius అనమాట. అది ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రేషియో స్కేల్కి వస్తాము. మంత్లీ పర్చేజ్ అమౌంట్ 2000, 4000, 6000 అట్టుకుంటున్నాడు. ఇక్కడ ఈక్వల్ ఇంటర్వల్స్ ఉంటాయి. ట్రూ 0 అనేది మీనింగ్ఫుల్గా ఉంటుంది, రేషియోస్ కూడా మీనింగ్ఫుల్గా ఉంటాయి. వాడు 6000 ఖర్చు పెట్టినాడంటే 2000 3 సార్లు ఖర్చు పెట్టినాడు అని అర్థం అనమాట. అలాగా మనము తీసుకోవచ్చు. ఇక్కడ రేషియో అంటే ఏమి 2000 into 3 అనమాట, ఇది అలాగనమాట. అదే ఇక్కడ డివైడెడ్ బై 3 వేస్తే 2000 వస్తుంది, అది రేషియో అంటే. అది గుర్తుపెట్టుకోండి, ఎన్ని రెట్లు ఎక్కువ అనేదానికి రేషియో అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ విచ్ స్టాటిస్టిక్స్ ఆర్ మీనింగ్ఫుల్ అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది వచ్చినప్పుడు నామినల్, ఆర్డినరు, ఇంటర్వల్, రేషియో అన్నీ వస్తాయి. ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఫ్రీక్వెన్సీ అనేది మెజర్ చేయాలనుకున్నప్పుడు మనం మోడ్ మెజర్ చేయాలనుకున్నాం అనుకోండి, నామినల్, ఆర్డినల్, ఇంటర్వల్, రేషియో అన్నీ మెజర్ చేయొచ్చు అనమాట. అంటే మోడ్ అనేది ప్రతి సందర్భంలో మనం వాడుకోవచ్చు. మీడియన్ అనేది చూడండి, నామినల్లో మీడియన్ వాడలేం, అది ఆర్డినల్, ఇంటర్వల్, రేషియో స్కేల్లో మీడియన్ అనేది మీనింగ్ఫుల్గా ఉంటుంది. మీన్ అనేది చూడండి, అన్ని స్కేల్స్కి మీన్ అనేది మీనింగ్ఫుల్గా లేదు. నామినల్కి లేదు, ఆర్డినల్కి లేదు. కానీ ఇంటర్వల్ స్కేల్, రేషియో స్కేల్లో మనకు డేటా ఉన్నప్పుడు ఆ స్కేల్స్ వాడినప్పుడు వచ్చిన డేటాలో మనం మీన్ అనేది కనుక్కుంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా వేరియన్స్ కూడా ఇంటర్వల్ డేటాకి, రేషియో స్కేల్ ఉండేదానికి మనము వేరియన్స్ అనేది కనుక్కోవచ్చు. అదే కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ ఆఫ్ కార్రిలేషన్ కూడా నామినల్కి, ఆర్డినల్కి మనం కనుక్కోలేం. పేర్ల మధ్యలో నేమ్స్ వచ్చాయి, వాటికి మనం ఏం రిలేషన్షిప్ మనం డిరైవ్ చేయలేమన్నమాట. ఇంటర్వల్లో ఆ రేషియో స్కేల్ ఉన్నప్పుడు కార్ల్ పియర్సన్ కోఎఫిషియంట్ కనుక్కోవచ్చు. ఆల్ స్టాటిస్టికల్ మెజర్స్ మనం ఎప్పుడు వాడచ్చు, నామినల్కి వాడలేము. ఈ ఆర్డినర్లో పార్షియల్గా వాడచ్చు. ఇంటర్వల్ స్కేల్లో మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వల్ స్కేల్ ఉండే వాటివి మీనింగ్ఫుల్గా ఉంటుంది, ఆల్ స్టాటిస్టికల్ మెజర్స్. రేషియో స్కేల్ ఉన్నప్పుడు ఆల్ స్టాటిస్టికల్ మెజర్స్ కెన్ బి మీనింగ్ఫుల్. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 1 questionnaire 4 మెజర్మెంట్ స్కేల్స్ అని చెప్పాను కదా. ఇక్కడ కస్టమర్ కేటగిరీ అనేది నామినల్ స్కేలు, సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఆర్డినరీ స్కేలు, రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ అనేది ఇంటర్వల్ స్కేలు, మంత్లీ పర్చేజ్ అమౌంట్ అనేది రేషియో స్కేల్ అనమాట. ఇక్కడ నేమ్స్, ఆర్డరు, ఈక్వల్ ఇంటర్వల్స్, ట్రూ 0, NOIR నామినల్, ఆర్డినల్, ఇంటర్వల్, రేషియో, ఇది ఆర్డర్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి స్కేల్స్ గురించి అయిపోయింది. ఇప్పుడు యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ గురించి వద్దాం. ఇక్కడ మీన్ అనేది x బార్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ x బై n, అంటే సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు హైట్ డేటా ఉంది. హైట్ అనేది 140 సెంటీమీటర్లు, 150 సెంటీమీటర్లు, 160, 180 సెంటీమీటర్ల వరకు ఎత్తులు అనేటివి మనకు ఉన్నాయి. ఇక్కడ దీనికి మీన్ కనుక్కున్నాను 160 సెంటీమీటర్స్. ఇవి ఒక్కొక్కరి విడివిడి ఎత్తులు ఏ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్లో ఉంటే మనం కనుక్కున్న యావరేజ్ కూడా అదే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ వస్తుంది. మీన్ హ్యాజ్ సేమ్ యూనిట్స్ ఆఫ్ ఒరిజినల్ డేటా. ఇక్కడ మనము యూనిట్స్ దేనికి వాడుతున్నాము, ఈ డేటా సెంటీమీటర్స్లో ఉంటే క్యాలిక్యులేట్ చేసిన మీన్ అనే మెజర్ కూడా అదే సెంటీమీటర్స్ అనే యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఉంటుంది. అదే వేరియన్స్ అనేది స్క్వేర్ యూనిట్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. సార్ ఈ ఫార్ములాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు సార్, నాకు తెలియదు అనొద్దండి, మన 18వ నెంబర్ వీడియో చూడండి, అటు తెలుస్తాయి. ఇక్కడ
ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ అనేది ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది. ఈ 2 సెంటీమీటర్లే కదా! ఇది ఎక్స్ అనేది సెంటీమీటర్‌లో ఉండి, ఇది సెంటీమీటర్‌లో ఉంది, ఇది సెంటీమీటర్‌లోనే వచ్చింది. వీటిని స్క్వేర్ చేసాం మనం. కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అయిపోయింది. కాబట్టి వేరియన్స్ అనే దానికి స్క్వేర్డ్ యూనిట్స్‌లో ఉంటుందన్నమాట. సెంటీమీటర్ అనేది స్క్వేర్ అయిపోతది వేరియన్స్‌కొచ్చేసరికి. అదే స్టాండర్డ్ డీవియేషన్‌కొచ్చేసరికి అది సేమ్ యూనిట్స్ ఆఫ్ మెజర్‌మెంట్ ఉంటది. ఎందుకు? మనం సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ కదా! సిగ్మా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్ కాబట్టి మనం వేరియన్స్ అనేది సిగ్మా స్క్వేర్‌లో ఉంటది. దేర్‌ఫోర్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఇది స్టాండర్డ్ డీవియేషన్ అనేది సేమ్ యూనిట్స్ రిమైన్ అవుతాయి అనమాట, రిస్టోర్స్ అవుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. వేరియన్స్కేమో స్క్వేర్డ్ యూనిట్స్ ఉంటాయి, స్టాండర్డ్ డీవియేషన్కి సేమ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనము కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్కి వస్తాం. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా ఏమి? సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. సిగ్మాకు ఉండే యూనిట్స్ 10 సెంటీమీటర్స్, ఎక్స్ బార్ 160 సెంటీమీటర్స్, పైన సిఎం కింద సిఎం రెండు క్యాన్సిల్ అయిపోతే మనకు ఒకటి వచ్చేస్తుంది. దేర్‌ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ హ్యాస్ నో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం దీనికి? మనం కంపేర్ చేసేదానికోసము, ఏ డేటాలో కన్సిస్టెన్సీ ఎక్కువ ఉందో కనుక్కోవడానికి కోసమే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మనము దీనికి ఏ రకమైన యూనిట్స్ ఉండదన్నమాట. మనం కంపేర్ చేసేదానికి వాడతాం అనమాట ఇది. దేర్‌ఫోర్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ హ్యాస్ నో యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. అదేవిధంగా కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ కూడా ఫార్ములా ఏమి? లార్జ్ మైనస్ స్మాల్ డివైడెడ్ బై లార్జ్ ప్లస్ స్మాల్. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. నేను రేంజ్ ఫార్ములా చెప్పడంలా. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం మైనస్ మినిమం, లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ రేంజ్. ఇది కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ దేనికి వాడతారు? కంపేర్ చేసే దానికోసం వాడతారు. బట్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యాస్ సెంటీమీటర్స్. సో మనకు కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఏ యూనిట్ ఫ్రీ మెజర్. ఇప్పుడు కార్లేషన్ కోఎఫిషియంట్కి వద్దాం. మనం కార్లేషన్ కోఎఫిషియంట్ దేనికి కనుక్కుంటాము? రెండు వేరియబుల్స్ మధ్య ఏ రకమైన రిలేషన్షిప్ ఉంది, పాజిటివ్ రిలేషన్షిప్పా, నెగటివ్ రిలేషన్షిప్పా, నో రిలేషన్షిప్పా అనేది కనుక్కుంటాం. ఇప్పుడు మనం ఒక వేరియబుల్ ఏమో హైట్స్, ఒక వేరియబుల్ వెయిట్స్ తీసుకుందాం. ఇక్కడ హైట్స్ అనేది సెంటీమీటర్లో కొలుస్తాం, వెయిట్ అనేది కేజీల్లో కొలుస్తాం. ఈ రెండింటిని కలిపితే మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై. ఈ కోవేరియన్స్కి ఏమో రెండు కలిపితే వచ్చింది కదా, సిఎం ఇంటూ కేజీలు, సెంటీమీటర్స్ ఇంటూ కేజీస్ వచ్చింది. ఇక్కడ డినామినేటర్లో మనకి ఇక్కడ దీని ఎక్స్ ఏమో సెంటీమీటర్స్లో ఉంది, వై ఏమో కేజీస్లో ఉంది. ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేద్దాం. సిఎం ఇంటూ కేజీ, సిఎం ఇంటూ కేజీ రెండు న్యూట్రల్ అయిపోయి 1 వచ్చేసింది. కాబట్టి ఏం మన కన్క్లూషన్? కార్ల్ పియర్సన్ కార్లేషన్ కోఎఫిషియంట్ ఈజ్ యూనిట్ ఫ్రీ. Height may be measured in centimeters and weight may be in kgs, but both using correlation coefficient has no units of measurement. It is a pure number ranging from -1 to +1. అది గుర్తుపెట్టుకోండి, దాని రేంజ్ గుర్తుపెట్టుకోండి. అంతే, అది మెజర్ అనమాట, డైరెక్షన్ ఇస్తుంది. పాజిటివ్ డైరెక్షనా నెగటివ్ డైరెక్షన్ అనేది ఇస్తుంది అంతే. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఫర్ ది కంప్యూటేషన్ ఆఫ్ కార్ల్ పియర్సన్స్ కార్రిలేషన్ కోఎఫిషియంట్ స్టేట్మెంట్ 1, the two variables have to be measured on either on interval or ratio scale. ఓకేనా? ఇంటర్వల్లో అయినా కొలవచ్చు, రేషియో స్కేల్ అయినా కొలవచ్చు. నేను మీకు ఆ చార్ట్ ఇచ్చాను, కార్లేషన్ కోఎఫిషియంట్లో ఏ ఏ స్కేల్స్లో ఉన్నప్పుడు అది వాడచ్చో తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ది టూ వేరియబుల్స్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ ఎంటైర్లీ డిఫరెంట్ యూనిట్స్. ఎంటైర్లీ డిఫరెంట్ యూనిట్స్, మనం చేసేదే డిఫరెంట్ యూనిట్స్ ఉన్నప్పుడే కదా కనుక్కున్నాము. కాబట్టి ఏ స్టేట్మెంట్? ప్రకటన 1 మాత్రమే సరైనది, మిగతావన్నీ కూడా రాంగు. ఎందుకు? ఇక్కడ ఇంటర్వల్ స్కేల్లో రేషియో స్కేల్లో ఉన్నా కూడా మనము 2 వేరియబుల్స్ మనం ఉన్నప్పుడు దాన్ని కనుక్కోవచ్చు అనమాట. కాబట్టి మనకు పరిపూర్ణమైన అవగాహన ఉండాలి, ఏది ఇంటర్వల్ స్కేలు, ఏది రేషియో స్కేల్. వేరియబుల్ మస్ట్ బి మెజర్డ్ ఆన్ ఇంటర్వల్ ఆర్ రేషియో స్కేల్స్. వేరియబుల్స్ కెనాట్ బి మెజర్డ్ ఇన్ డిఫరెంట్ యూనిట్స్. ఇది ట్రూ అనమాట. ఇది ట్రూ, ఇది ఫాల్స్. హైట్ కెన్ బి ఇన్ సెంటీమీటర్స్, వెయిట్ కెన్ బి ఇన్ కేజెస్. వాడు ఏం అడిగినాడు? హైటు వెయిట్ రెండు కూడా సెంటీమీటర్స్లోనే ఉండాలా అని అడిగాడు. అలా ఉండే అవకాశమే లేదు కదా, అదనమాట. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక మాస్టర్ టేబుల్ ఇస్తాను, అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనము మెజర్స్ హ్యావింగ్ యూనిట్స్, మీను కనుక్కునేటప్పుడు సేమ్ యూనిట్స్ వస్తాయి, మీడియన్కి సేమ్ యూనిట్సే వస్తాయి. మనం డేటాలో ఏం ఇన్పుట్ ఇస్తామో వచ్చే మెజర్ కూడా అదే సేమ్ యూనిట్స్ ఎక్కడి వరకు వచ్చాయి చూడండి. మీన్కి, మీడియన్కి, మోడ్కి, క్వార్టైల్స్కి, డిసైల్స్కి, పర్సంటైల్స్కి, రేంజ్కి, ఇంటర్ క్వార్టైల్ రేంజ్కి, క్వార్టైల్ డివియేషన్కి, మీన్ డివియేషను, స్టాండర్డ్ డివియేషను, సెమీ ఇంటర్ క్వార్టైల్ రేంజ్ వరకు ఇవన్నీ కూడా సేమ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్.
ఇవన్నీ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై, వై ఆన్ ఎక్స్ కూడా సేమ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. ఎందుకో పైన వై ఉంది, కింద ఎక్స్ ఉంది, వై ఉండే యూనిట్స్ ఎక్స్ ఉండే యూనిట్స్ క్యాన్సిల్ అయిపోయి సేమ్ యూనిట్సే మనకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా సేమ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్. ఇక్కడ మెజర్స్ హ్యావింగ్ స్క్వేర్డ్ యూనిట్స్, వేరియన్స్కి స్క్వేర్డ్ యూనిట్స్ ఉంటాయి, కోవేరియన్స్కి స్క్వేర్డ్ యూనిట్స్ ఉంటాయి. మొమెంట్ అబౌట్ మీన్ మ్యూటీకి అది కూడా నథింగ్ బట్ వేరియన్సే, ఇది కూడా యూనిట్ స్క్వేర్స్గా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏ రకమైన క్వశ్చన్స్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలగాలి. ఇవన్నీ యూనిట్స్ ఫ్రీ మెజర్స్. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది సివి మనకు తెలుసు. కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ వేరు, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ వేరు, అది గుర్తుపెట్టుకోండి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్లో ఇంటూ 100 వేస్తాము, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్లో ఇంటూ 100 వేయం, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా కార్ల్ పియర్సన్ సారు, స్క్యూనెస్ కోఎఫిషియంట్, కుర్టోసిస్ కోఎఫిషియంట్. ఇండెక్స్ నెంబర్స్కి కూడా యూనిట్స్ ఉండదు, కార్లేషన్ రేషియోకి కూడా యూనిట్స్ ఉండదు. ఇండెక్స్ నెంబర్ ఈజ్ ఏ ప్యూర్ నెంబర్. కాబట్టి ఇవన్నిటికీ కూడా ఇవి యూనిట్స్ లెస్ మెజరు. ఈ రకమైన అవగాహన, పూర్తి అవగాహన మనము సబ్జెక్ట్ మీద పెట్టుకుంటే ఏ రకమైన క్వశ్చన్లు వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాము. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ చాట్ జీపీటీ అండ్ జెమినై.